వీడియోలో మీకు ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్‌తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. సో, లేటెస్ట్ నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితమే వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో చేస్తున్నాను. సో, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి 10 మందికి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి వెంటనే షేర్ చేయడానికి ట్రై చేయండి. సో, చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. కాబట్టి ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్‌లోకి వెళ్ళినట్లయితే అధికారికంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్‌కి సంబంధించినటువంటి జాబ్స్‌ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్‌కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 16th మే. సో, మనకి ఎక్కువ టైం అయితే లేదు. కాబట్టి వీడియో చూసిన వెంటనే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. సో, మనకిది వరంగల్ రీజియన్‌కి సంబంధించి అయితే రావడం జరిగింది. బట్ మీరు ఏ రీజియన్‌కి సంబంధించిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే ట్రై చేయొచ్చు అనమాట. సో, మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ వీళ్ళు అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి బ్యాంక్ ఎంప్లాయీసే కాకుండా యంగ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో సో వాళ్ళ నుంచి కూడా అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో, ప్రజెంట్ ఇక్కడ ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్‌లో ఇచ్చారు. సో, మీకు మినిమమ్ క్వాలిఫికేషన్ ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుండి కంప్యూటర్‌కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. లైక్ ఎంఎస్ ఆఫీస్, ఈమెయిల్, ఇంటర్నెట్‌కి సంబంధించి యూజ్ చేసేటువంటి నాలెడ్జ్ ఉండాలి. సో, ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఎంఎస్సి లేదా బీఈఆర్, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో, మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 21 నుంచి 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. సెలక్షన్ విల్ బీ హెల్డ్ త్రూ ఎన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో, మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ కూడా కండక్ట్ చేయరు. ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఏమీ ఉండదు. అప్లికేషన్ పెట్టిన వాటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. సో, చెక్ చేసేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అంటే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక లిస్ట్ అనేది రెడీ చేస్తారు. ఆ లిస్ట్లో వచ్చినటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో, ఇంటర్వ్యూకి సంబంధించి మనకి లొకేషన్ ఎక్కడ ఉంటుంది, మనకి ఏ రోజు కండక్ట్ చేస్తారు అవన్నీ కూడా మీకు వాళ్ళు ఇన్ఫార్మ్ అయితే చేస్తారు. మెయిల్ ద్వారా లేకుంటే ఎస్ఎంఎస్ రూపంలో కానీ లేకుంటే కాల్ ద్వారా కానీ వాళ్ళు ఇంటిమేట్ అయితే చేస్తారు. సో, ఇక జాబ్స్ అని కూడా ప్రజెంట్ కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. ఇనీషియల్గా మీకు 6 months కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. తర్వాత కూడా మీకు కాంట్రాక్ట్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఒక పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఎంత సాలరీ పే చేస్తారు, అలాగే మీరు ఏం వర్క్ చేయాలి, ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి బ్యాంకులో సూపర్వైజర్గా చేరిన తర్వాత ఏం వర్క్ చేయాలి అవన్నీ కూడా ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి కేటగిరీ ఏకి సంబంధించి కనుక మీరు ఏరియాలో సెలెక్ట్ అయితే సో మీకు ఇక్కడ చూడండి 15,000తో పాటు వేరియబుల్ కాంపోనెంట్ కింద 10,000, కన్వీనియన్స్ అలవెన్సెస్ 4,000, మొబైల్ లేదా ఇంటర్నెట్ ఛార్జెస్ వచ్చేసి 500 ఈ విధంగా అన్నీ కలుపుకుంటే 29,000 వరకు సాలరీ వస్తుంది. సో, దాంతోపాటు ఇక్కడ మీకు ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు. మీకు ప్రతి మంత్ కూడా 3 days లీవ్ అయితే తీసుకోవచ్చు. అలాగే ప్రతి క్యాలెండర్ ఇయర్లో 30 days టోటల్గా మీరు లీవ్స్ అనేవి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీజు కూడా లేదు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు IIBF BC సర్టిఫికేషన్కి సంబంధించి మీరు జాయిన్ అయినటువంటి డేట్ నుంచి 3 months లోపు యొక్క సర్టిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. బ్యాంక్ షాల్ రీయింబర్స్ ద రిజిస్ట్రేషన్ ఫీజు. సో, మీరు ఏదైతే ఫీ కడతారో బ్యాంక్ వాళ్ళే మీకు ఫీ రీయింబర్స్మెంట్ కూడా కల్పిస్తామని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. కాబట్టి సో, చాలా మంచి అవకాశం. అంటే మీకు ఏదైతే బ్యాంక్కి సంబంధించి సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా ఇక సర్టిఫికేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు నిల్ అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. 16th మే వరకు మాత్రమే అప్లై చేయడానికి టైం అనేది ఉంది. సో, మనము ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ఫామ్ కూడా చూద్దాము. సో, దానికంటే ముందు అసలు ఈ యొక్క
సూపర్వైజర్‌కి సంబంధించి జాబ్స్‌కి సెలెక్ట్ అయితే అసలు మీరు ఏం వర్క్ చేయాలి? ఏమేం డ్యూటీస్ మీరు పర్ఫార్మ్ చేయాలి? ఆ యొక్క డీటెయిల్స్‌ని కూడా నోటిఫికేషన్‌లో ఇచ్చారు చూడండి. ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీకు ఎక్కడైతే పోస్టింగ్ ఇస్తారో ఆ యొక్క ఏరియాకి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సో మీరు అక్కడ ఎవరైతే బిజినెస్ కరెస్పాండెంట్స్కి సంబంధించి ఇక్కడ బీసీ అంటే క్యాస్ట్ కాదు గమనించాలి. సో బీసీ అంటే బిజినెస్ కరెస్పాండెంట్స్ అనమాట. ఆ యొక్క బీసీ ఏజెంట్స్ అంటే బ్యాంక్కి సంబంధించి చాలామంది వర్క్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, అందులో బీసీ ఏజెంట్స్కి సంబంధించి వర్క్ అనేది మీరు మానిటర్ చేయాల్సి ఉంటుంది డే టు డే లైఫ్లో. అలాగే ద బీసీ సూపర్వైజర్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఫిక్సేషన్ ఆఫ్ టార్గెట్స్. సో టార్గెట్స్ అనేవి ఫిక్స్ చేయడము, దానికి సంబంధించి ప్రోగ్రెస్ అనేది చెక్ చేయడము, ఇవన్నీ కూడా మీరు చూడాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ సర్వీసెస్కి సంబంధించి అలాగే కస్టమర్స్కి సంబంధించి ఏదైతే గ్రేవియన్స్ సబ్మిట్ చేస్తారో దానికి సంబంధించి ఫీడ్బ్యాక్ అనేది ప్రాపర్గా ఇచ్చారా లేదా అన్నీ కూడా ప్రాపర్గా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకి ఇది అంతా కూడా ఎలా ఉంటుంది అంటే సూపర్వైజర్ అంటే ఎలా ఉంటారు, లైక్ మొత్తం కూడా బ్యాంకింగ్ సర్వీసెస్కి సంబంధించి అంత ప్రాపర్గా జరుగుతుందా లేదా అని చెప్పేసి చూడడము, ట్రాన్సాక్షన్స్ పరంగా కూడా ఇవన్నీ డ్యూటీస్ అనేవి మీరు అక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి బ్యాంక్లో మీరు సూపర్వైజర్గా చేరిన తర్వాత ఈ డ్యూటీస్ అనేవి మీరు చేయాల్సి ఉంటుంది. జాబ్కి మనము ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ ఏదైతే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందో ఈ అప్లికేషన్ ఫామ్, సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. 2 పేజెస్ ఇచ్చారు. మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్ లేదా మీ సేవకు వెళ్ళేసి ప్రింట్ తీసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించండి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. తర్వాత సో మీరు ఇక్కడ వరంగల్ లేదా మెదక్ ఏదైతే అది మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ రీజియన్ సెలెక్ట్ రాసేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క అడ్వర్టైజ్మెంట్ డేటెడ్ అని చెప్పేసి మీ యొక్క నేమ్ అనేది రాసేసి తర్వాత ఇక్కడ మళ్ళీ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్స్ నేమ్, తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ డీటెయిల్స్, తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చే 10th పర్సంటేజ్ అనేది ఇక్కడ రాసేసండి సరిపోతుంది. తర్వాత మీరు ఒకవేళ డిసబిలిటీ ఉంటే ఎస్ లేకుంటే నో పెట్టండి. సో ఈ విధంగా కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. సో ఫిల్ చేసిన తర్వాత సో మీరు మెయిల్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించవచ్చు. అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ కాపీస్ ఉంటాయి కదా, వాటన్నింటినీ పీడిఎఫ్ ఫార్మాట్లో రెడీ చేసేసి పంపించండి. మెయిల్ ఐడి కూడా చెప్తాను. అలాగే మీరు పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ అనేది పంపించవచ్చు. రీజనల్ హెడ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ వరంగల్ 506001 ఈ అడ్రస్కి అయితే మీరు పోస్ట్ అయితే చేయాలి. మీరు స్పీడ్ పోస్ట్ అయితే చేసేసేయండి, ఎందుకంటే తొందరగా అయితే రీచ్ అవుతుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం స్పీడ్ పోస్ట్ అయితే చేయడానికి ట్రై చేయండి. మీరు ఏదైతే ఎన్వలప్ కవర్ ఉంటుందో ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ బీసీ సూపర్వైజర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అని చెప్పేసి మీరు అక్కడ కంపల్సరీగా అయితే మెన్షన్ చేయాలి. లెఫ్ట్ సైడ్లో మీ అడ్రస్, రైట్ సైడ్లో వాళ్ళ అడ్రస్ అనేది మెన్షన్ చేసేసి పోస్ట్ ద్వారా అయితే పంపించండి. మీరు ఒకవేళ పోస్ట్ ద్వారా పంపడం వీలు కాలేదు అనుకుంటే ఇక్కడ మనకి మెయిల్ అడ్రస్ అనేది ఇచ్చారు. rdwearo@centralbank.co.in ఈ యొక్క మెయిల్ ఐడికి కూడా మీరు అప్లికేషన్ అయితే పంపించవచ్చు. కాకుంటే మీరు కంపల్సరీగా అయితే పోస్ట్ అయితే చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు అది పాసిబుల్ కాదనుకుంటే మాత్రమే సో ఈ యొక్క మెయిల్ ద్వారా అయితే అప్లికేషన్ అనేది పంపించండి. ఫామ్ ఫిల్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా పీడిఎఫ్ ఫామ్లో పెట్టేసి మెయిల్ అనేది చేయండి. అలాగే పోస్ట్ కూడా చేసేసేయండి.